హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ర్యాండమ్గా 3 డేస్ వ్లాగ్ అనేది మిక్స్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ నుంచి బీభత్సంగా వర్షం అనమాట. ఇది యాక్చువల్గా 3-4 డేస్ అయ్యింది. బాగా వర్షాలు పడ్డాయి కదా ఆ రోజు అనమాట. మార్నింగ్ అంతా వంటతో సరిపోయింది. సో ఈవినింగ్లో క్లైమేట్ అయితే చాలా బాగుందని చెప్పేసి బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాం అనమాట. నేను మా అమ్మాయి ఫ్రెండ్ వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్ళాలని డీమార్ట్కి వెళ్తే సరదాగా కొనేదానికన్నా ముందు చూడటం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాము. త్రిబుల్ రైడింగ్ బైక్ మీద వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంది. వ్యూ చూపిస్తాను. ఎంత బాగుందో చూసారా? ఈ క్లైమేట్లో బైక్ మీద అలా వెళ్తూ ఉంటే లాంగ్ డ్రైవ్ చాలా బాగుంటుంది కదా. సో మార్నింగ్ అంతా కొంచెం చాలా బీభత్సమైన వర్షం అనమాట. అసలు బయటికి వెళ్ళడానికి దారి లేదు. రోడ్స్ కూడా చాలా నిండిపోయాయి, అలా అయిపోయాయి అనమాట. సో ఈవినింగ్ కొంచెం తెరిపించిందని చెప్పేసి అలా క్లైమేట్లో చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము. సో డీమార్ట్లో నేను ఏమేమి షాపింగ్ చేశాను, షాపింగ్ చేశాను చూపిస్తాను. చాలా బాగుంది అనమాట క్లైమేట్ అయితే. సో డీమార్ట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ వచ్చేసి మనకి బట్టలే ఎక్కువ చూస్తూ ఉంటాము. సో మెయిన్ ఏంటంటే ఈ కిచెన్ ఐటమ్స్ చాలా ముద్దొచ్చాయి అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి, ఇవి కలర్ఫుల్గా కనిపించాయి అనమాట. నాన్ స్టిక్ ఐటమ్స్. దోశ ప్యాన్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను, కానీ ప్రీ ప్లాన్డ్గా వెళ్ళలేదు. సో హస్బెండ్తో వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పేసి తీసుకోలేదు. ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్ అనమాట. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి 110 అలా ఉన్నాయన్నమాట. 100. ఇది వచ్చేసి ఆమ్లెట్ వేసుకోవడానికి, లేదంటే పోపు, ఇంకా జీడిపప్పు అవన్నీ వేయించుకోవడానికి చాలా బాగుంటుంది. తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పేసి చూశాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. నాన్ స్టిక్ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చూసారా లోపలంతా కూడా పాట్ మోడల్ అనమాట. ఇది డబల్ గ్లాస్ స్టవ్ అనమాట. ఈ ఫ్యాన్స్ బుజ్జి బుజ్జి ఫ్యాన్స్ భలే నచ్చాయి నాకు. ఇది ఎప్పుడు మనకి పూజ గదిలో పూజ అది చేసుకునేటప్పుడు చాలా ఈ సమ్మర్లో హారబుల్గా ఉంటుంది కదా. సో చిన్న ఫ్యాన్లు పెట్టుకొని ఇలా పూజ చేసుకుని మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే అలా అనిపించింది అనమాట. ఒళ్ళో అలా ఫ్యాన్ పెట్టేసుకొని మనం పూజ చేసుకుంటే హాయిగా ఉంటుంది. కొన్ని గూగుల్స్ అనేవి ట్రై చేశాను, స్పెట్స్. సో అవి కూడా ట్రై చేశాను. నాకు ఏది సెట్ అవ్వలేదు. అన్నీ పెద్ద పెద్ద గ్లాసులు, మన మొఖం ఏమో చిన్నది, అవేమో పెద్దవి. నాకైతే నాన్ స్టిక్ చికెన్ బిర్యానీ పాట్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది తెచ్చుకోవాలనిపించింది అనమాట. సో నేనేం షాపింగ్ చేశానంటే శాండిల్ కూడా చూసాము. మన సైజ్ అసలు ఎక్కడ సెట్ అవ్వు అనమాట. చాలా చిన్న పాదం కాబట్టి వదిలేశాను. నేనేం చేశానంటే మా పిల్లల కోసం ట్విన్స్ ఫస్ట్ టైము టీ షర్ట్స్ అనేవి తీసుకున్నాను. రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయని చెప్పేసి చాలా బాగున్నాయి. వైట్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి అనేది. సో కట్ చేస్తే ఇక్కడ వెడ్డింగ్ డే రోజు అనమాట. ఇక్కడ వచ్చేసి మేము మార్నింగే తణుకులోనే వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళాము. చాలా ఎండగా ఉంది. అసలు ఇంట్లో 1 వీక్ ముందే అనుకున్నాం అనమాట, అసలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి ఈ ఎండలకి అని చెప్పేసి. వెడ్డింగ్ డే రోజు చాలా చల్లగా అనిపించింది. సో చల్లగా ఉంది కదా, క్లైమేట్ కూడా చేంజ్ అయిందని చెప్పేసి చిన్న తిరుపతి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము దర్శనానికి వెళ్తున్నాము. మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసరికి 12 అయిందనమాట. అక్కడ మబ్బుగా ఉంది, తిరుపతిలో మాత్రం చాలా ఎండగా ఉంది. తీరిపోయిందనమాట. దేవుడితో పెట్టుకోకూడదు కదా, వెళ్ళకూడదు అనుకున్నాము, కానీ దేవుడు రప్పించుకున్నాడు అనమాట. కానీ ఎండ మాత్రం బీభత్సంగా అనిపించింది. అక్కడే భోజనం చేసేసి దర్శనం బ్రేక్ అనేది వచ్చింది. సో భోజనం చేసిన తర్వాత దర్శనానికి అని వెళ్ళాము. 3:30-4 అయిందనమాట. సో దర్శనం అయిపోయింది. ప్రసాదం అయితే తీసుకొని రిటర్న్ జర్నీ చేసేస్తున్నాము. నేను తీసుకునేది అక్కడ డీమార్ట్ నుంచి మళ్ళీ రిలయన్స్కి వచ్చాము. రిలయన్స్ మళ్ళీ ఎస్ఆర్కి వెళ్ళాను అనమాట. ఈ డ్రెస్ అనేది నేను ఎస్ఆర్లో తీసుకున్నాను, తణుకులోనే. సో దానికి అనుకోకుండానే మ్యాచింగ్, మా హస్బెండ్కి కూడా మ్యాచింగ్ షర్ట్ అనేది నేనే సెలెక్ట్ చేశాను అనమాట. అనుకోకుండా కుదిరాయి. ఫస్ట్ టైం పెళ్ళయిన తర్వాత ఇన్ని ఇయర్స్కి మ్యాచింగ్ పెయిర్ అనేది ఫస్ట్ టైం కుదిరింది. ఫస్ట్ టైం వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది అనమాట. సో రిటర్న్ జర్నీ వెళ్ళిపోతుండగా కుంకుళమ్మ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చొని కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత చెరుకు రసం అది తాగి మా ఎండింగ్ అనమాట డే అయిందనమాట, రిటర్న్ జర్నీ.